హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి అయితే బాదుషా చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో దానికోసం ఏం కావాలి ఎట్లా చేయాలని అయితే చూపిస్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూపిస్తాను. పక్కకి మెయిన్గా కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవన్నమాట. సో ఒక కప్పు పిండి తీసుకున్నాను, ఒక కప్పు షుగరు, అదేవిధంగా పెరుగు, కొద్దిగా నెయ్యి తీసుకున్నాను. పిండి ఏంటి అనేసి అంటే ఇక్కడ మైదా పిండి కాదు, గోధుమ పిండి కాదు. నేను చాలాసార్లు చెప్పుకుంటా కదా మీకు పూరి పిండి అనేసి, ఇక్కడ అదే పిండి యూజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఎట్లా చేయాలో చూపిస్తాను, చూసేద్దాం. సో ప్రిపేర్ చేసే ముందు అయితే పిండిని అయితే మంచిగా జల్లించుకోవాలన్నమాట. సో దాంట్లో పురుగులు అలాంటివి వస్తాయి ఒక్కొక్కసారి, అందుకోసమని జల్లించి తీసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక కప్పు తీసుకున్నాను. కొంచెం అయితే నెయ్యి వేసుకుంటున్నాను అనమాట. ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే వాడుతున్నాను నేను. సో నెయ్యి వేసుకొని అయితే ఒకసారి ఇట్లా కలిపేసుకోవాలన్నమాట. అంతా కలిసేటట్టుగా నీట్గా కలుపుకోవాలి. అంటే మనం చపాతీ పిండిలా గట్టిగా తడపకుండా వేళ్ళతో అయితే తడిపేయాలన్నమాట పిండిని. సో ఈ విధంగా అయితే అయిపోతుంది. తర్వాత అయితే పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు తగినంత వేసుకోవాలన్నమాట. మనం కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే ఎంత అవసరం ఉంటే అంతే వాడుకోవాలి. ఒకటేసారి వేసేసుకుంటే ఏంటంటే ఒక్కొక్కసారి లూజ్ అయిపోతుంది అనమాట పిండి. సో అందుకని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఈ విధంగా అయితే కలిపేసిన అనమాట. నేను ఈ విధంగా అయితే కలుపుకోవాలి. వేళ్ళతో ఉంటే కలపాలన్నమాట పిండిని. చాలా గట్టిగా అయితే కలపకూడదు, ముద్దలా సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట బాదుషా అనేది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి, నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే సాఫ్ట్గా అయితే తడుపుకోవాలి. సాఫ్ట్గా అంటే మరీ సాఫ్ట్గా కాదు, కొంచెం మీడియంలో అయితే తడుపుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో పెట్టుకొని ఒక కర్చీప్ని తడిగా చేసుకొని వాటర్ అంతా పిండేసి అయితే ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడైతే పాకం రెడీ చేసుకుందాం అనమాట. దానికోసం అయితే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను అనమాట. సో ఒక కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు చక్కెర అయితే తీసుకుంటున్నాను. సో చక్కెర వేసుకున్న తర్వాత చక్కెర మునిగే వరకు అయితే వాటర్ వేసుకోవాలన్నమాట. సో వాటర్ అనేది మరీ ఎక్కువ తీసుకోకూడదు, చక్కెర మునిగే వరకే వాటర్ తీసుకోవాలి. చక్కెర కరిగే వరకు అయితే కలుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే అడుగంటిపోతుంది. కలుపుతూ ఉండాలి. అదేవిధంగా మొత్తం చక్కెర అంతా లూజ్ అయిపోయే వరకు అయితే కలపాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కెర అయితే మొత్తం కరిగిపోయిందనమాట. సో పాకం అయితే రెడీ అయిపోవడానికి వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కరిగించుకోవాలన్నమాట చక్కెరని. సో ఇలా చక్కెర కరుగుతున్నప్పుడే నేనైతే ఒక 2-3 ఇలాచీలు కొంచెం కచ్చాపచ్చగా దంచేసి అయితే వేసుకున్నాను. సో మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు, అంటే ఇలాచీ పౌడర్ అనమాట. సో మధ్యలో పాకం అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చూస్తున్నారు కదా, నేను ఇందాక చూపించాను కదా చేతి పెట్టి అట్లా చెక్ చేసుకోవాలన్నమాట. సో మరీ ముదురు పాకం అయితే అవసరం లేదు, కొంచెం మనం చేతితో ఇట్లా అన్నప్పుడు కొంచెం బంకలాగా వస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ పాకం అయితే రెడీ అయిపోయింది. మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని అయితే స్టవ్ వెలిగించుకొని పెట్టుకున్నాను. సిమ్లో అయితే పెట్టుకున్నాను అనమాట. మనం ముందే తడిపి పెట్టుకున్న పిండిని అయితే ఈ విధంగా తీసుకుంటున్నాను. సో కొంచెం కొంచెం తీసుకొని చిన్నగా బాల్ లాగా చేసి ఇట్లా ఒక వేలుతో అయితే ఇట్లా నొక్కేసి పెట్టేసుకెళ్ళాలన్నమాట. సో నేనైతే ఎక్కువ పెద్దగా చేయట్లేదు, చిన్న సైజ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బొటన వేలుతో కూడా చేసుకోవచ్చు, చూపుడు వేలుతో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 చూపించాను కదా, ఈ విధంగా అయితే చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ అన్నీ అదే విధంగా అయితే చేసిన అనమాట. అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకుందాము ఇప్పుడైతే. ఓకేనా, మరి చూస్తున్నారు కదా, ఇక్కడైతే అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ అయితే మరీ ఎక్కువ వేడి అవ్వకూడదు అనమాట, మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి. కొంచెం వేడి అయిన తర్వాత ఇట్లా వేసేస్తే వాటంతటా అవే పైకి రావాలి. అప్పుడే అయితేనే లోపల కాలుతాయి అన్నమాట అవి, లేదంటే లోపల మొత్తం పిండి పిండిలాగే ఉండిపోతాయి బాదుషాలు అనేది. సో ఆయిల్ అయితే మరీ ఎక్కువ అయితే వేడి చేసుకోవద్దు అనమాట. ఇక్కడ చూపించిన కదా ఇందాక, మనం వేసినప్పుడు ఫస్ట్ కిందకి వెళ్ళిపోతాయి, కొంచెం వేగిన తర్వాత పైకి వస్తాయి అనమాట. ఇలా వాటంతటా అవి పైకి వచ్చే వరకు అయితే మనం ఏం అనకూడదు అనమాట. ఇట్లా పైకి వచ్చిన తర్వాత అయితే తిరగేసుకోవాలి కొంచెం మెల్లిమెల్లిగా. కొంచెం కాలిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే సిమ్లో ఉంది కదా స్టవ్, అయితే ఇప్పుడు మీడియంకి టర్న్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే అన్నీ ఫ్రై చేసుకోవాలి నిదానంగా. ఈ కలర్ వచ్చే వరకు చేయాలి. నేనైతే ఇప్పుడు ఈ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాకైతే తీస్తున్నాను అనమాట బాదుషా. చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్నాను.
సో తీసిన వెంబడి అయితే పాకంలో అయితే వేసేసుకోవాలన్నమాట. అవి కొంచెం తొందరగా మునగడానికి పాకం అయితే గోరువెచ్చగా ఉన్నప్పుడే వేయాలి. మరి చల్లగా అయిపోతే లోపలికి వెళ్ళదన్నమాట పాకం. సో గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ మొత్తం చల్లగా అయిపోతే మళ్ళీ కొంచెం వేడి చేసుకొని వేసేసుకోండి. సో ఈ విధంగా అయితే అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. బాదుషాలు అయితే అన్ని పాకంలో అయితే వేసేసాను. చిన్ని బాదుషాలు స్వీట్ షాప్ స్టైల్లో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బయట కొనే కంటే ఇట్లా మనది మనం చేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం చేసుకున్నామని ఆనందం వేరే ఉంటుంది కదా. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎట్లా వచ్చిందనేది అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.